షలోమ్. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మరి సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. సరే, నేరుగా నేను దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను కనుక సమయము ఆసనము కాకుండా సమయాన్ని వ్యర్థపరచుకుంటగా సమయాన్ని బట్టి మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. వాక్య ధ్యానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును సాక్ష్యమే. సమస్త జనులారా నా యొక్కకు రండి అంటున్నాడైనా. ఆయన యొక్కకు మనం వెళ్ళినప్పుడు మనకి ఏం దొరుకుతుంది అంటే విశ్రాంతి దొరుకుతూ ఉంది. సమస్త జనులు ఆయన యొక్కకు వెళ్ళాలి. సమస్త జనులు యేసుక్రీస్తు ప్రభువు అని అంటున్నారు, సమస్త జనులను మీరు శిష్యులుగా చేయుడి. సమస్త జనులను మీరు శిష్యులుగా చేయుడి. సర్వలోకమునకు వెళ్ళి సృష్టికర్తకైన దేవునికి మీరు సువార్తని ప్రకటించండి. శిష్యులుగా తయారు చేయాలి, సువార్తని ప్రకటించాలి. ప్రతి ఒక్క మానవాళిలో నుండి దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటి అని అంటే సేవకులకైనను సువార్తికులకైనను ఎవరికైనాను దేవుడు తన బాధ్యతని అప్పగిస్తే ఆయన అంటున్నాడు, శిష్యులుగా తయారు చేసే భాగ్యాన్ని, సువార్తని ప్రకటించే భాగ్యాన్ని దేవుడు మనకి ఆజ్ఞని ఇచ్చాడు. గొప్ప ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ దేవుడు మనకి అనుగ్రహించాడు. ఆ ఆజ్ఞ పేతురు గారు సాధన చేసి ఆయన ఆచరించారు. ఏది ఏదైనప్పటికీ కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకముగా చేయాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకముగా, నమ్మకస్తుడుగా, నమ్మకస్తురాలుగా మనము ఆయన పని చేయాలి. ఆయన పని మనం చేస్తే మన పనిని ఆయన పూర్తి చేస్తారు. సరే, మరి పరిశుద్ధమైన లేఖనములో నుండి, లేఖన భాగములో నుండి కొన్ని మాటలు మనము చదువుకొని ప్రభుని మనము స్తుతించుకుందాం. మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథాలను కూడా తెరవండి. పరిశుద్ధమైన గ్రంథములో నుండి ఆదికాండ గ్రంథము 46వ అధ్యాయము నుండి 7 వచనాలు మనము చదువుకొని ఒక్కొక్క భాగముగా మనము ధ్యానించుకుందాం. చదవండి. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు
దేవునికి బలులర్పించెను. చూడండి, తండ్రి అయిన దేవునికి ఇస్సాకు ఏమి అర్పించాడు అనంటే బలులు అర్పించాడు. ఇప్పుడు మనము న్యూ టెస్టమెంట్ లో మనం చూసినట్లయితే దేవుడు విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అని అడుగుతున్నాడు. పాత నిబంధనలో ఇస్సాకు దేనిని అర్పించాడు అంటే బలులు అర్పించాడు. ఒక వ్యక్తి దేవునికి అర్పణలో అర్పించినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ప్రయాణమయ్యాడు, ఇస్సాకు ప్రయాణమయ్యాడు. తన వెళ్ళవలసిన మార్గానికి దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. బెర్షెబాకు వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రి అయిన దేవునికి ఏమర్పించాడు అంటే బలులు అర్పించాడు. బలి అర్పణ ఏది అర్పించినప్పటికీ కూడా దేవునికి శ్రేష్టమైనది మనము అర్పించాలి. అర్పించేది శ్రేష్టమైనది అర్పించాలి. యోగు గ్రంథంలో మనం చూసినట్లయితే యోగు అరుణోదయమనే లేచి ఆయన దేవాలయములకు వెళ్ళి బలులు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోగు ఉదయాన్నే అనగా అరుణోదయమనే లేచి దేవాలయములకు వెళ్ళి బలులు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని? తన కుటుంబం పట్ల ప్రతిరోజు అర్పించాడు. కానీ ఇక్కడ ఇస్సాకు ఏమర్పించాడు అంటే దేవునికి బలులు అర్పించాడు. అక్కడ కుటుంబానికి బలులు అర్పిస్తే ఇక్కడ సాక్షాత్తు దేవునికి ఇస్సాకు బలులు అర్పించాడు. ఇప్పుడు నీవు ప్రశ్నించుకోవాలి, నీ బలి అర్పణ ఎవరికి? నీ బలి అర్పణ ఎవరికి? లోకానిక, లేకపోతే రాజ్యానిక, లేక దేవునిక అని నీవు ప్రశ్నించుకునేవాడుగా ఉండాలి. నువ్వు అర్పించే అర్పణ పరిశుద్ధమైనదిగా ఉండాలి. నువ్వు అర్పించే అర్పణ పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఇక్కడ ఇస్సాకు ఎప్పుడైతే బలులు అర్పించినప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు అనే తన నిబంధన నామములో పేర్కొనబడిన యాకోబుతో దేవుడు దర్శనములో మాట్లాడాడు. వృద్ధుడైన పితరుల్ని పేరును 2 సార్లు పిలిచినట్లుగా ప్రత్యేకమైన ప్రత్యక్షగా సమయాలను మాత్రమే బైబిల్లో ఎలాంటి పిలుపులకు ప్రత్యక్ష పరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే యాకోబు తండ్రి దేవుడుగా
దేవుడు యాకోబును గూర్చి 4 ముఖ్యమైన వ్యాఖ్యానాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి, తాను యాకోబుతో ఐగుప్తుకు వచ్చేదను కాబట్టి యాకోబుకు వెళ్ళుటకు భయపడవద్దనని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎప్పుడైతే ఇస్సాకు దేవునికి బలులు అర్పించినప్పుడు అప్పుడు రాత్రి దర్శనముని యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు తండ్రి అయిన దేవునికి బలి అర్పించినప్పుడు ఆ అర్పణ దేవుడు తండ్రి అయిన దేవుడు స్వీకరించి ఇస్సాకుకు ఆ రాత్రి దర్శనమిచ్చాడు. ఇప్పుడు నీవు కూడా ఏమి అర్పించి దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుంటూ ఉన్నారు? ఉదాహరణగా నేను చెప్పగలుగుతాను, ఈ దర్శనానికి నేను మరి యొక్క దర్శనాన్ని చెప్పగలుగుతాను. ఎందుకనంటే నిన్నటి రాత్రి మా యొక్క పాస్టర్ గారు ఒక దర్శనాన్ని చూశారు. ఆ దర్శనము చూసినప్పుడు నాతో ఆ దర్శనాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఏమండి, నేను ఈ రాత్రి ఒక దర్శనాన్ని చూశాను. ఏంటి ఆ దర్శనము అని నేను అడిగినప్పుడు ఆమె చెబుతున్న దర్శనము ఏమిటి అనంటే, నేను ఒక రాజ్యాన్ని చూశాను. ఆ రాజ్యము చాలా శాశ్వతమైనది. ఆ రాజ్యములో చాలా కోటలు ఉన్నాయి. ఆ కోటలు ఏతులతో అలంకరింపబడి ఉన్నవి అని అంటే ముత్యములతో అలంకరింపబడి ఉన్నవి అని చెప్పింది. చెప్పడమే కాదు, మరి ఒక విషయాన్ని నాకు బయలుపరిచింది. ఆ కోటలోనికి వెళ్ళాలి అని అంటే ఒక యజమానుడి యొక్క సలహా తీసుకోవాలి. ఆ కోటలోనికి వెళ్ళాలి అని అంటే ఆ యొక్క యజమానుడి యొక్క సలహా తీసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె లోపలికి వెళ్ళటానికి ఆ యొక్క యజమానుని అడిగినప్పుడు ఆ యొక్క యజమానుడు ఇంకా కొంచెం సమయం ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు ఆమె ఆ యొక్క ప్రాంతం అంతా చూసి ఆ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు ఆ యొక్క కోటలన్నీ కూడా మంచి ముత్యములతో దగదగా మెరిచిపోతూ ఉన్నవి అని చెప్తూ ఉన్నప్పుడు ఆ దర్శనములో నన్ను కూడా ఆమె చూచినట్లుగా చెప్తూ ఉంది. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకు బలి అర్పించినప్పుడు ఆ బలి దేవుడు అంగీకరించినప్పుడు ఆ రాత్రికాల సమయంలో మంచి దర్శనాన్ని ఇస్సాకు చూసినప్పుడు అక్కడ తండ్రి అయిన దేవుడు ఇస్సాకును బట్టి యాకోబును పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇస్సాకు అర్పించిన బలి నిమిత్తము
యాకోబును పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప దర్శనము కదా. తండ్రి తన బిడ్డల పట్లైనా కావచ్చు, తన రాజ్యము పట్లైనా కావచ్చు, దాని దేశం పట్లైనా కావచ్చు, బలులర్పించడమే కాదు, ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు మంచి దర్శనాన్ని ఇస్తాడు. ఇస్సాకు బలి అర్పించినప్పుడు దర్శనములో తన కుమారుడిని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి బలి అర్పణ వలన తన కుమారుడిని పిలిచాడు అని అంటే, ఇస్సాకు బలి అర్పణ ద్వారాగా తన కుమారుడైన యాకోబును పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశీర్వాదము నీకే కాదు, నీ బిడ్డలకు కూడా ఆ ఆశీర్వాదం వస్తాదని మీరు తెలుసుకోవాలి. ఆశీర్వాదము నాకే కాదు, నా పిల్లలకు వర్తిస్తాదని మీరు తెలుసుకోవాలి. నువ్విచ్చే కానుక నీకే కాదు, ఆ ఆశీర్వాదము నీ పిల్లలకు కూడా వర్తిస్తాదని నీవు తెలుసుకోవాలి. ఇస్సాకు యొక్క బలి అర్పణ ద్వారాగా తన కుమారుడు పిలిచినట్లుగా, పేరు పెట్టి పిలిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన యాకోబు అని పేరు పెట్టి పిలిచాడు. నీ హృదయార్పణ ద్వారాగా నీ బిడ్డలను పిలిచే విధంగా ఉండాలి. నువ్వు చేస్తున్న మంచి పని ద్వారాగా నీ పిల్లలని మంచి అభివృద్ధిలోనికి తీసుకుని రావాలి. ఏ తల్లిదండ్రులకైనా తన పిల్లల మీద ఆశ, ప్రేమ ఉండొచ్చు. కానీ దేవుడు నీ ప్రార్థన బట్టి, నీ విజ్ఞాపనలను బట్టి, నీ యొక్క బలులను బట్టి నీ బిడ్డలకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్యనిచ్చి, ఆయన నీ పిల్లలని పేరు పెట్టి పిలుస్తాడు. ఇస్సాకు యొక్క కుమారుడిని యాకోబు అని పిలుస్తాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు అంటున్నాడు కదా, చిత్తము ప్రభువా అని అంటున్నాడు. యాకోబును దేవుడు పిలిచినప్పుడు యాకోబు నిద్రపోలేదు. యాకోబు దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఇష్టపడినట్లుగా ఇక్కడ కనబడుతూ ఉంది. కానీ ఈ లోకంలో ఎంతమంది దేవుని యొక్క స్వరాన్ని వినాలనుకుంటూ ఉన్నారు, ఎంతమంది వినకూడదు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు యాకోబును పిలిచినప్పుడు యాకోబు అంటున్నాడు కదా, చిత్తం ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. నేను మా యొక్క పాస్టర్ గారి యొక్క దర్శనములో చూసిన దర్శనాన్ని నాకు చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఎందుకనంటే దేవుడు మంచి దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనము ఎవరిలో కూడా పొందుకోలేరు. ఎందుకనంటే ఈ లోకములో అనేకమైన గృహాలు కట్టుకోవచ్చు, అనేకమైన గృహాలు కట్టుకొని అలంకరించుకోవచ్చేమో కానీ మంచి ముత్యములతో మన గృహాలని మనము అలంకరించుకోలేము. ఈ గృహాలు, ఈ రాజ్యము, ఈ దేశము మనకి శాశ్వతమైనది కాదు. ఈ రాజ్యానికి ఒక నాయకుడు ఉండొచ్చేమో గాని దేవుని యొక్క రాజ్యానికి దేవుడే, ఆయన సాక్షాత్తు ఆ యొక్క రాజ్యానికి రాజు దేవుడు. ఆయన రాజ్యములకు వెళ్ళినప్పుడు ఆయన ఆ యొక్క గుమ్మం ఎదురుగుండగా ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఆజ్ఞ లేకుండా ఆ కోటలోనికి మనం వెళ్ళలేము. ఆ కోటలోనికి మనం వెళ్ళాలి అంటే మనలో ఉన్న కొన్ని లక్షణాలు విడిచిపెట్టుకోవాలి.
మనలో ఉన్న కొన్ని లక్షణాలు విడిచిపెట్టుకున్నప్పుడు యాకోబు ఎలాగైతే దేవుని యొక్క స్వరాన్ని విన్నాడో విన్న వెంటనే చిత్తం ప్రభువా అని అన్నాడు. నేను కూడా మీతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాను. దైవజనులైన కావచ్చు, దైవజనురాలైన కావచ్చు, సువార్థికులైన కావచ్చు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి ఇచ్చిన దర్శనాలను బట్టి ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగాను కనబడాలి. అప్పుడు ఆ ఆశీర్వాదము నీకే కాదు నీ పిల్లలకు కూడా వర్తిస్తుంది అని మనము తెలుసుకోవాలి. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుడు యాకోబును పిలుస్తాడు. రెండోదిగా అంటున్నాడు కదా, నేనే దేవుడును అని చెప్తున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడు, నిన్ను నన్ను కనిపించిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను కూడా రక్షించిన దేవుడు అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, నేనే దేవుడును, నేను నిన్ను పిలిచాను అని చెప్తున్నాడు. ఆయన పేరు పెట్టి మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. అయితే అంటున్నాడు కదా, నీ తండ్రి దేవుడును అంటున్నాడు. సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే, సైన్యములకు అధిపతైన దేవుడే అంటున్నాడు కదా, నీ తండ్రి అయిన దేవుడును. మన తండ్రికి ఒక దేవుడున్నాడు, ఆ దేవుడే మన దేవుడు. ఇక్కడ రూతును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రూతుకి నయోమి అనే ఒక అత్త కనబడుతూ ఉంది. నయోమి అంటూ ఉంది, అమ్మా నీవు నీ ఇంటికి వెళ్ళిపోండి, నేను నీకు భర్తలని నేను తీసుకుని రాలేను. మీరింటికి వెళ్ళిపోయి మీరు సుఖంగా హ్యాపీగా వివాహాలు చేసుకొని మీరు సంతోషించండి అని చెప్పినప్పుడు రూతు చెల్లి వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రము తన అత్తని విడిచిపెట్టలేదు. రూతు తన అత్తతో అంటుంది, అత్త అమ్మా నిన్ను నన్ను వేరుపరచాలి అనంటే మరణమే వేరుపరచాలి, కానీ నిన్ను నన్ను కూడా వేరుపరిచేది ఏది ఉండకూడదు అని చెప్పింది. రూతు తన అత్త పట్ల కనికరము చూపింది. రూతు తన అత్త పట్ల ప్రేమ చూపింది. రూతు తన అత్త మీద అబండాలు వెయ్యలేదు, గాని ప్రేమ కనికరము దయ చూపించింది. అందరూ విడిచిపెట్టిన గాని నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పింది. నిన్ను నేను విడిచిపెట్టాలి అంటే మరణమే సంభవించాలి, కానీ నిన్ను నన్ను వేరుపరిచేది ఏదీ లేదు అని రూతు తన అత్తైన నయోముతో చెప్తూ ఉంది. ఎంత మంచి ప్రేమ, ఎంత ధన్యత. ఈ లోకంలో చాలా అత్తలున్నారు, కోడళ్ళు ఉన్నారు. అత్త కోడలి యొక్క క్షేమాన్ని కోరుకుంటది. అత్త కోడలి యొక్క అభిమానాన్ని కోరుకుంటది. అత్త కోడలికి చక్కగా పనులు నేర్పుతుంది. నేర్పించి మీరు ఎలాగ బ్రతకాలి అని చెప్తుంది. అంతేగాని స్వార్థముతో అసూయతో కోడల మీద ఏ అత్త కూడా అసూయగా మాట్లాడదు. కోడలు ఉదయాన్నే లేవాలి. కోడలు ఉదయాన్నే తన భర్తని సంరక్షించుకోవాలి. ఉదయాన్నే కోడలు తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. అంతేగాని
11 గంటలకు లేచి చీపురు కట్ట పట్టుకుంటే ప్రయోజనము లేదు. 3 గంటలకి భోజనం వండుకుని తింటే ప్రయోజనము లేదు. స్త్రీ ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే సంరక్షించుకోవాలి. జనాలకి ఇది అర్థం కాక వాళ్ళు ఎప్పుడైతే లెగుతారులే అని అనుకుంటే కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. తెలియని వారికి అత్తైనా మామైనా ఎవరైనా వాళ్ళకి నేర్పించాలి. నేర్పించినప్పుడు వారు నేర్చుకోలేనప్పుడు వాళ్ళని దండించాలి. వారు అప్పుడు వాళ్ళ యొక్క అజ్ఞానములో నుండి తొలగిపోకుండా జ్ఞానములోనికి వచ్చి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటారు. వినాలి, కాపాడుకోవాలి, పిలుపుకు లోబడాలి. కానీ యాకోబు పిలుపుకు లోబడ్డాడు. అప్పుడు అంటున్నాడు, నీ తండ్రి అయిన దేవుడును అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇస్సాకుకు దేవుడు నేను దేవుడినని చెప్పినప్పుడు యాకోబుకు కూడా దేవుడే కదా. నీ తండ్రి అయిన దేవుడు నీకే కాదు నాకు కూడా దేవుడే. ఎందుకనంటే నా తండ్రి అయిన దేవుడు నాకు కూడా దేవుడే. నా తండ్రి అర్పించిన బలి నిమిత్తము దేవుడు నన్ను పిలుస్తాడు. ఆయన అంటున్నాడు, నీ తండ్రి అయిన దేవుడును అని చెప్పాడు. మూడోదిగా అంటున్నాడు కదా, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడొద్దు అని చెప్తూ ఉన్నాడు. ఇస్సాకు యొక్క కుమారుడిని యాకోబుతో ఏమంటున్నాడో తెలుసా? ఐగుప్తు దేశమునకు వెళ్ళుటకు భయపడకమో అంటున్నాడు. ఇక్కడ మనకి చాలా భయాలు కనబడుతూ ఉన్నాయి. మొదటి భయం ఏమిటి? ఆహారం లేకపోతే నాకు ఈరోజు ఆహారం లేదు, సాయంకాలం కూడా దొరుకుతారో లేదో అన్న ఒక భయం. రెండో భయం ఏంటి తెలుసా? బట్టల భయం. నాకు సరైన బట్టలు దొరుకుతాయో లేదో, ఉన్నామో లేదో, ఇప్పటికిప్పుడు నేను కొనేసుకుంటే చాలు అని ఇదొక భయం. మరి ఒక భయం కనబడుతుంది. నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ స్కూల్లో నాకు సీటు దొరుకుతానో లేదో ఒక భయం. నాలుగో భయం ఏంటి తెలుసా? నేను ఒక వివాహానికి వెళ్తున్నాను, ఆ వివాహంలో ఎవరైనా నన్ను చూసి నన్ను పిలుస్తారంటావా పిలవలేరంటావా అన్న యొక్క భయం. ఐదో భయం ఏంటో తెలుసా? మరణ భయం. ఏది ఏ పక్క నుంచి ఏది నన్ను వెంటాడుతాదో, నేను బండి మీద వెళ్ళినప్పటికి కానీ, బస్సు మీద వెళ్ళినప్పటికి కానీ, రైలు మీద వెళ్ళినప్పటికి కానీ, నడుస్తూ వెళుతున్నప్పటికి కానీ ప్రతి ఒక్క స్త్రీ పురుషుల్లో భయము, మరణ భయం. ఏది ఎప్పుడు సంభవించాలో, ఏది సంభవిస్తుందో అది మన చేతుల్లో లేదు, కానీ అది దేవుని యొక్క చేతిలో మాత్రమే ఉందని మనం తెలుసుకొని ఈ మరణ భయము నుండి తప్పించగల దేవుడు నా పితరుల దేవుడైన నా దేవుడు. నేను భయపడవలసిన అవసరమో లేదు. అందుకంటున్నాడు కదా యాకోబుతో, నువ్వు ఐగుప్తు దేశమునకు వెళ్ళుటకు భయపడవలసిన అవసరము లేదు అని చెప్తున్నాడు. అయితే నువ్వు భయపడకని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్నేం చేస్తాడని చెప్తున్నాడు? అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదనని ఏం చెప్తున్నాడు? గొప్ప జనముగా నిన్ను చేసేదను అని చెప్తూ ఉన్నాడు. 4వ వచనంలో చూసినట్లయితే, నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను అని చెప్పాను. ఒంటరిగా నిన్ను పంపించను. దేవుడు ఏమంటున్నాడు? ఒంటరిగా నిన్ను పంపించను, నేను నీకు తోడై ఉంటాను, నీతో వస్తాను, నీకంటే నేను ముందుగా నడుస్తాను. ఒక సైన్యములో ఆ యొక్క రాజు చనిపోవాలి అనే యొక్క టార్గెట్ అవతల రాజు పెట్టుకున్నప్పుడు
యువతల రాజు కూడా అలాగే అనుకుంటాడు, నేను రాజును సంహరించాలి అని అనుకుంటాడు. కానీ దేవుడి దృష్టిలో రెండు రాజ్యాలు సమానముగా ఓడిపోవు. ఓ రాజ్యము గెలుస్తుంది, ఓ రాజ్యము ఓడిపోతుంది. ఓ రాజ్యము గెలాలన్నా, ఓ రాజ్యము ఓడిపోవాలన్నా నా పితరుడైన దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనము ఓడిపోము. ఓడిపోనిచ్చే దేవుడు మన దేవుడు మాత్రము కాదు. యాకోబును ఒంటరిగా పంపించట్లేదు, కానీ నీతో కూడా ఐగుప్తు దేశానికి నేను వస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశానికి నీతో కూడా నేను వస్తాను, యాకోబు నువ్వు భయపడకు అని చెప్తూ ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడు కాదు, నీ తండ్రి అయిన దేవుడును నేనే అంటున్నాడు. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను, అక్కడమే మాత్రం నిన్ను విడిచిపెట్టను. నేను ఎక్కడైతే ఉండాలని అనుకుంటున్నానో నీవు కూడా అక్కడ నాతో కూడా ఉంటావు. నీవు ఎక్కడైతే ఉంటావో నేను కూడా అక్కడ ఉంటాను. ఎప్పటి వరకు? దేవునికి లోబడేంత వరకు కూడా ఆయన నీతోనే ఉంటాడు. దేవుడికి నీవు అన్యాయస్తుడుగా ఉండకుండా ఉన్నప్పుడు నీతో ఆయన ఎప్పుడూ ఉంటాడు. దేవుని వద్దకు వచ్చి ఎప్పుడు కూడా దేవుని ఆరాధించినప్పుడు ఆయన ఎప్పుడు నీతో కూడానే ఉంటాడు. ఒక విషయం చెప్తాను చూడండి. కొంతమంది విదేశాలకు వెళ్తారు, కుటుంబాన్ని విడిచిపెట్టుకుని, బిడ్డలు విడిచిపెట్టుకుని విదేశాలకు వెళ్తూ ఉంటారు. విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ భర్తలు, భార్యలు, పిల్లలు ఎవరు ఎవరు అక్కడ ఒంటరిగానే బ్రతుకుతుంది, ఒంటరిగానే జీవిస్తాడు. కానీ ఈ యొక్క దేశాన్ని విడిచిపెట్టి మరి ఒక దేశం వెళ్ళినప్పుడు ఎంత భయముతో ప్రార్థన చేస్తారో, ఎంత భయముతో ప్రార్థన చేస్తారో, ఎంతైతే ప్రార్థన చేస్తారో, ఎంతైతే బలపడతారో, ఇంటికి వచ్చిన తర్వాత క్షేమంగా తీసుకొచ్చిన దేవుణ్ణి మధ్యలో విడిచిపెట్టేస్తారు. ఎప్పుడైతే ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చినప్పుడు మధ్యలో విడిచిపెట్టి దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నా, నీవు నన్ను విడిచిపెట్టినా గాని నేను నిన్ను ఎన్నడను కూడా విడిచిపెట్టే దేవుడನ್ನು మాత్రము కాదు. నిన్ను ఎలాగైతే ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళానో అలాగే నిన్ను మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చేంత వరకు కూడా నేను నీతోనే ఉంటాను. చాలా మంది అనుకుంటారు, చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పగలుగుతున్నాం. ఏంటి అంటే, ఒక వ్యక్తి చాలా శోధనలో ఉన్నాడు. అంటే శోధన అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. ఒకప్పుడు సంతోషంతో ఉన్నప్పుడు అతను పాటలు పాడేవాడు, దేవుని మహిమపరిచేవాడు. ఎక్కడ అని అంటే, ఇతనికి ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా, ఉత్సాహం వచ్చినా సముద్రము ఒడ్డుకు వెళ్ళి ఆ ఒడ్డు పక్కనే ఆ యొక్క అలలను చూసి ప్రభువుని కీర్తించేవాడంటారు, ప్రభువుని గణపరిచేవాడంటారు. ఆ యొక్క ఇసుకలోంచి దేవుణ్ణి మహిమపరుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి కంటే ముందు 2 అడుగులు వెళ్తూ ఉండేవంటారు. అంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు దేవుడు ఇతరులతో కూడా నడుచుకుంటా వెళ్ళేవాడంటారు. అంటే సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మహిమపరిచినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయనతో కూడా నడుచుకుంటూ, ఆయనతో అడుగులో అడుగేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు. ఒక రోజుని ఆ వ్యక్తికి చాలా బాధలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి. మరణకరమైన శోధనలో ఎదురైన దుఃఖముతో, కన్నీటితో మునిగిపోతూ ఉన్నది. అప్పుడు చాలా ప్రార్థన చేశాడు, ప్రభువా
ప్రభు నాతో నువ్వు మాట్లాడవా, నేను లాస్ట్కి ఒక నిర్ణయాన్ని తీసేసుకుంటున్నాను అని తన కన్నీరు విడుస్తూ అన్నాడంట. ప్రభువా, అందరిలాగానే నీవు కూడా నన్ను విడిచిపెట్టేశావా అని కన్నీరు కారుస్తున్నాడంట. ఎక్కడ? నడుచుకుంటూ ఆ సముద్రం ఒడ్డున ఆ ఇసుక రేణులోంచి నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు దేవుడు అడుగులు కనిపించుకోలేదు. దేవుని యొక్క అడుగులు కనిపించుకుండగా ఈ నడుస్తున్న వ్యక్తి అడుగులు మాత్రమే కనపడుతూ ఉన్నప్పుడు దుఃఖముతో, వేదనతో, బాధతో అంటూ ఉన్నాడు, ప్రభువా, నా స్నేహితులు విడిచిపెట్టినట్లుగా నువ్వు విడిచిపెట్టేశావు, నా బంధువులు విడిచిపెట్టేట్లుగా నువ్వు విడిచిపెట్టేశావు, నా అత్తమామలు విడిచిపెట్టేసినాగా నీవు విడిచిపెట్టేశావు, నా తల్లిదండ్రులు విడిచిపెట్టినట్లుగా నీవు కూడా నన్ను విడిచిపెట్టేశావు. నేను నిర్ణయానికి వచ్చేసాను ప్రభువా, నేను సంతోషంగా ఉన్నప్పుడు నాతో కూడా నువ్వు నడిచావు, ఇప్పుడు నీవు నా అడుగులు కనిపించట్లేదు, నా అడుగులు మాత్రమే కనబడుతున్నాయి కానీ నీ అడుగులు కనిపించట్లేదు అని బోర్లు మని ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. నిర్ణయాన్ని తీసుకున్నాడు. అప్పుడు అంటున్నాడు, ప్రభు కుమారుడా, నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీ ఎదురు ఉండగానే నేను నడిచాను. ఆ అడుగులు నావి, నా వెనకాల వచ్చే అడుగులు నీవి. ఇప్పుడు అందరూ విడిచిపెట్టేశారు కదా, అందరూ కూడా నేను దూషిస్తున్నారు కదా, ఎవరికి కూడా నీకు సహాయం చేయట్లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు వేసిన అడుగులు నీవి కాదు, నువ్వు వేసిన అడుగులు నావి, నీ అడుగులు నా అరిచేతిలో ఉన్నవి అని చెప్పాడంట. దేవుని స్తోత్రం. ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన? ఆయన అరిచేతిలో పెట్టుకున్నాడు. అందరూ విడిచిపెట్టేశారు కదా అని ఏడుస్తున్నాడు. కానీ దేవుడు సంతోషం వచ్చినప్పుడు ఆయనతో నడిచాడు, అతనికి వేదన వచ్చినప్పుడు ఆయన అరిచేతులలో పెట్టుకున్నాడు. నేల మీద ఆ వ్యక్తిని నడిపించలేదు. ఎందుకు తెలుసా? తన కుమారుడి యొక్క వేదన ఆయన చూశాడు. విడిచిపెట్టేస్తే అతను ఏమైపోతాడో నా కుమారుడు అని తన చేతుల్లో ఆయన పెట్టుకొని ఆయనే నడిచింది నేనయ్యా, నీ అడుగులు నా చేతుల్లో ఉన్నవి, నువ్వు భయపడవలసిన అవసరం లేదు అని చెప్పినప్పుడు ఒకడన్నాడంట, ప్రభువా, నేను ఎంత ధన్యుడయ్యా, నువ్వు లేవు అని నేను అనుకున్నాను, కానీ నీ చేతిలోనే నన్ను నిలబెట్టుకున్నావా? ఎన్నడను కూడా మరి ఒక్కసారి నువ్వు లేవు అన్న మాట నానవును. మరణము నన్ను వెంటాడినప్పటికీ కూడా, మరణ భయము నన్ను వెంటాడినప్పటికీ కూడా, ప్రజలు నన్ను అసహాయించుకున్నప్పటికీ కూడా నేను నీ వైపు చూస్తాను ప్రభువా. ఈ రోజు నుంచి నేను ఒక నిబంధన తీసుకుంటున్నాను, నేను ఎన్నడూ కూడా నేను విడవడం ఎడబాను. దేవుని స్తోత్రం. ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. నువ్వు వెళ్ళి భయపడకము, నేను గొప్ప జనముగా చేస్తాను, నీతో కూడా నేను వస్తాను, తిరిగి మళ్ళీ నేను నీతో మళ్ళీ తిరిగి మనందరము వెనక్కి ఆ పని ముగించుకుని ఇద్దరము కలిసి వస్తాను. ఎంత గొప్ప దేవుడు! మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అని చెప్తూ ఉన్నప్పుడు యేసుకు నీ కన్నుల మీద తన ఈ చెయ్యి ఉంచమని సెలవుగా యాకోబు లేచి దిగర్ష నుండి వెళ్ళెను. ఫరో అతనికి నెక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులను తమ తండ్రిని యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించి వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కానాను దేశంలో సంపాదించిన సంపాదన యావత్తును తీసుకుని ఐగుప్తుకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. సంపాదనతో యాకోబు ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశానికి వచ్చాడు.
నీతో కాదు నీ పిల్లలతో సహా నేను ఉంటాను అని ఆయన వాగ్దానము చేస్తాడు. కరువు రాబోతుందని తెలిసి యాకోబు కుమారుడిని ఎక్కడికి పంపించాడు అని అంటే ఐగుప్తు దేశానికి, పోతీఫరు యొక్క ఇంటిలోనికి, ఆ యొక్క దేశంలోనికి యోసేపును పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు! యాకోబు యొక్క కుమారులకు ఆ దేశంలో కరువు వస్తాదని తెలిసి యాకోబు కుమారుడిని ఐగుప్తు దేశానికి ఒక మంత్రిగా పంపించాడు. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు! కరువులో కూడా గ్రహించగలిగిన దేవుడు నా దేవుడు. వ్యాధి వచ్చినప్పుడు మంచి వైద్యము చేయించగల సమర్థుడు మన దేవుడు. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించే దేవుడు మన దేవుడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. నువ్వు వెళ్ళు, అక్కడ ఉన్నంత వరకు కూడా నీతో నేను ఉంటాను. మళ్ళీ తిరిగి నువ్వు వచ్చినప్పుడు మనందరం కలిసి తిరిగి వస్తాం. అప్పటి వరకు కూడా నీకు నేను తోడై ఉంటానని ఆయన ఏం చేశాడు? మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారంగా మనం చూసినట్లయితే 7వ వచనంలో అతడు తన కుమారులను, తన కుమారులను, తన కుమార్తెలను, తన కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తులకు తమతో కూడా తీసుకుని వచ్చినట్టుగా చూస్తాం. యాకోబు సంపాదించుకున్న ఆస్తితో సహా ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో తన కుమారుడైన ఎవరున్నారు? యోసేపు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత భాగాన్ని మళ్ళీ మనము దాన్ని ధ్యానించుకుందాం. ఈ మాటలను బట్టి దేవుడి యొక్క వినికిడిలో దీవింపబడును గాక. ఆమేన్.